ఎంట్రన్స్ ఎగ్జామ్ రీప్లేస్ చేయవచ్చా? ఇది మన స్టాలిన్ అండ్ అప్పుడు టీవీకే వాళ్ళ పార్టీకి ఎప్పుడు ఉంది. తమిళనాడులో ఎంట్రన్స్ ఎగ్జామ్ వద్దు. ఎందుకు? అక్కడ మోస్ట్ ఆఫ్ ద కర్ణాటక అండ్ తమిళనాడులో మోస్ట్ ఆఫ్ ద ఇంజనీరింగ్ అండ్ మెడికల్ కాలేజెస్, స్పెషల్లీ మెడికల్ కాలేజెస్ పొలిటీషియన్స్ చేతిలో ఉంది 90%. వాళ్ళు దీనికన్నా ముందు నీట్ వచ్చే ముందు కోట్లకు అమ్ముకున్నారు సీట్లు. అండ్ ఐఎమ్ విట్నెస్ టు దాట్. నేను టైమ్స్ ఆఫ్ ఇండియా అన్నప్పుడు కర్ణాటక మొత్తం తిరుగుతుండే అడ్వర్టైజ్మెంట్స్ కోసం. అక్కడ కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ నుంచి అడ్వర్టైజ్మెంట్స్ కోసం నార్త్ ఇండియాలో వాళ్ళు ఇక్కడ అయ్యారు యాడ్స్, నార్త్ ఇండియాలో ఇస్తారు. అప్పుడు నీట్ లేదు, ఏం లేదు, నో రూల్స్, నో రెగ్యులేషన్, నథింగ్. కర్ణాటకలోనే కొన్ని స్టూడెంట్స్కి 50% ఇవ్వాలి, మిగతా 50% మీరు అమ్ముకుంటారా ఏమైనా చేసుకోండి. కోట్లకు సీట్లు అమ్ముకుంటారు ఆ రోజుల్లో. కోట్లు ఆలోచించి వాళ్ళకి ఒకటే బీహార్, యూపీ, ఢిల్లీ, రాజస్థాన్, అక్కడి నుంచి స్టూడెంట్స్ కావాలి వాళ్ళకి. వాళ్ళు రెడీగా ఉన్నారు డబ్బులు ఇవ్వడానికి కూడా. సో కర్ణాటక హెడ్ బికమ్ లైక్ దట్, ఒక సెంటర్ ఆఫ్ మెడికల్ కాలేజ్ స్కామ్. తమిళనాడు ఫాలో అయింది దాని తర్వాత. దానికోసం తమిళనాడులో స్టాలిన్ ఎంతో ట్రై చేశారు నీట్ ఆపడానికి. సుప్రీంకోర్టుకి వెళ్ళారు, అది చేశారు కూడా. ఇప్పుడు కూడా అంటున్నాడు జోసెఫ్ విజయ్, మాకు వద్దు, వి డోంట్ నీడ్ నీట్ అని చెప్పేసి. సో ఇది వాళ్ళ లాజిక్ అన్నమాట. సో డెఫినెట్గా మహేష్ వెళ్తూ బోర్డ్ ఎగ్జామ్ రీప్లేస్తో నడుస్తుందా, బోర్డ్ ఎగ్జామ్ మార్క్స్తో నడుస్తున్నాడు, అది ఇంకొక స్కామ్ అది. ఎందుకంటే కొన్ని స్టేట్స్లో బోర్డ్ ఎగ్జామ్లో ఒక రిజల్ట్ వస్తుంది, కొన్ని స్టేట్స్లో ఇంకొక రిజల్ట్ వస్తుంది. కొన్ని స్టేట్లో మీరు ఎగ్జామ్ పేపర్ మీద పేరు రాస్తే చాలు మీకు A+ ఇస్తారు. జరిగింది కూడా ఇది. ఐఎమ్ నాట్ టాకింగ్ బ్లఫింగ్. ఇట్ కేమ్ ఫ్రమ్ వన్ స్టేట్, ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఇట్. పేరు రాసిన క్యాండిడేట్ కూడా A+ వచ్చింది. సో హౌ డు యూ మెజర్ ద క్వాలిటీ ఆఫ్ ద స్టూడెంట్? దాని మీద మీరు మెడిసిన్లో అడ్మిషన్ ఎట్లా వేస్తుంటుంది? కొన్ని స్టేట్స్ అయితే 100% ఇస్తారు అందరి పిల్లలకి, మా పిల్లలు అందరికి అడ్మిషన్ వస్తాయని చెప్పేసి. సో దానికోసం ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టాం. దట్ షో ద రియల్ క్వాలిటీ. కానీ దాంట్లో మళ్ళీ కోచింగ్ మాఫియా వచ్చి దిగారు. నేను ఒక అనలైజ్ చేస్తే మొన్న రీసెర్చ్ పేపర్ చూశాను నేను. దాంట్లో మన దేశంలో ఉన్న 62% పిల్లలు 12th క్లాస్ ఎగ్జామ్ పాస్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఆల్ స్కోర్డ్ అబౌవ్ 60%. 62% స్టూడెంట్స్ స్కోర్డ్ అబౌవ్ 60%. ఓకే. అంటే మిగతా 38% వేర్ బిలో 60%. ఇప్పుడు మీరు ఈ 62% స్కోర్ చేసిన వాళ్ళని, ఈ 60% వాళ్ళని మీరు మెజర్ చేసుకుంటే పోతే 99 దాకా కూడా వెళ్ళచ్చు. మీరు ఎట్లా క్లారిఫై చేసి ఎట్లా అడ్మిషన్స్ ఇస్తారు? జస్ట్ నాట్ పాసిబుల్. సో నీట్ లాంటి ఎగ్జామ్సే కరెక్ట్, జేఈ లాంటి ఎగ్జామ్సే కరెక్ట్, క్యాట్ లాంటి ఎగ్జామ్సే కరెక్ట్, క్లాట్ ఉంది, క్యూఎట్ ఉంది, చాలా ఉన్నాయి అట్లాంటి ఎగ్జామ్స్, ఎంట్రన్స్ ఎగ్జామ్స్. ప్రతి స్టేట్కి ఉంది ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇప్పుడు. ఎస్, వీ హ్యావ్ టు డూ ఇట్. మన దగ్గర ముందు ఎంసెట్ ఉండే, మీకు గుర్తుంటుంది. ఇప్పుడు అది లేదు. ఇప్పుడు ఎంసెట్ ఉందో లేదో నాకు తెలియదు, ఉండొచ్చు బహుశా, కానీ మెడిసిన్కి లేదు కదా. సో ఇంజనీరింగ్ ఒకటే ఉంటుంది. సో ఇది ఒక టైంలో చాలా పెద్ద క్రేజ్ ఉండే నేను చదువుకుంటున్నప్పుడు కూడా. అప్పుడు ఎంసెట్ లేకుండే, కానీ ఇట్ వాస్ ప్యూర్లీ బేస్డ్ ఆన్ one entrance exam. ఇన్ఫాక్ట్ ఎంసెట్ రెండింటికి అనుకోండి సార్, ఇంజనీరింగ్ మెడిసిన్ రెండింటికి. బట్ నౌ సిన్స్ మెడిసిన్ హస్ గాన్ టు నీట్, ఇది అంత దీనిది ఆ రొమాంటిక్ ఫీలింగ్ మారిపోయింది ఇప్పుడు, దాని అట్రాక్షన్ మారిపోయింది. సో ఇది ప్రాబ్లం, ఇది సొల్యూషన్, ఇది ప్రాబ్లం. నేను చెప్పింది అంతా కరెక్ట్ కాదు. దేర్ ఆర్ ప్రొఫెసర్స్ విత్ hundreds of years of combined experience. వీళ్ళు కూర్చొని డిసైడ్ చేయొచ్చు. నీట్ ఉంది, ఎస్, నెక్స్ట్ ఇయర్ నుంచి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిపోతుంది, మోస్ట్ ఆఫ్ ద ప్రాబ్లమ్స్ విల్ గెట్ సార్టెడ్ అవుట్. కానీ అప్పుడు కూడా 5-10% ఉంటుంది. ఈసారి కూడా మనం చూసాం, చాలామంది పిల్లలు 10 మంది ఎగ్జాక్ట్లీ టు బి కరెక్ట్ వచ్చి టీవీ ఛానల్స్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. నేను నా దగ్గర ఉన్న మార్క్ షీట్ చూడండి, కీ వచ్చినప్పుడు నాకు 660 మార్క్స్ వచ్చినాయి, ఇప్పుడు నాకు 160 కనిపిస్తుంది. అది నౌ NTA has clarified, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, దట్ ఈ 10 మందిలో 9 మంది ఫోర్జ్ చేశారు వాళ్ళ మార్క్ షీట్స్, AI యూజ్ చేసి. వాళ్ళ మీద ఇప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు. 10 అయితే ఎగ్జామే రాయలేదు, కానీ వాడు టీవీ ఛానల్లో వచ్చి కూర్చున్నాడు, నేను ఎగ్జామ్ రాశానని చెప్పేసి. వాడు ఈమెయిల్ లేదు, వాడు ఎగ్జామే రాయలేదు, అట్లాంటి క్యాండిడేటే లేడు, వాడు వచ్చి కూర్చున్నాడు స్టూడెంట్. ఈ మీడియా వాళ్ళు కూడా సెన్సేషన్ కోసం ఏం కావాలంటే చేస్తారు. నెవర్ దే చెక్ ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ద క్యాండిడేట్. వీళ్ళు చేసినది ఏంటి, వీళ్ళు NTA దగ్గర ఒకసారి క్వశ్చన్ అడిగితే వాళ్ళు చెప్తారు దట్ దిస్ ఇస్ ద ఫోర్జ్డ్ మార్క్ షీట్. దీనికన్నా ముందు కూడా చేశారు, కేసులు కూడా నమోదైన అప్పుడు కూడా. ఆలోచించి ఆ స్టూడెంట్స్ ఫ్యూచర్ ఆలోచించండి. ఇప్పుడు ఒకసారి మీరు మార్క్స్ ఫోర్జ్ చేశారంటే మీకు ఎవరు అడ్మిషన్ ఇస్తారండి నెక్స్ట్ టైం? ఫర్గెట్ నీట్. మీకు ఈవెన్ నెక్స్ట్ మీ గ్రాడ్యుయేషన్ మీకు అడ్మిషన్ ఎవరు. ఇంకా మీ పేరు మీద ఒక చాప్ పెట్టేశారు, చీట్ అని చెప్పి. సో ఇట్లాంటి పని చేయకుండా, ఎస్ అగ్రీ, కాంపిటీషన్ ఇస్ ఇమ్మెన్స్. అది మనమే మన తల మీద తెచ్చి పెట్టుకున్నాం ఈ కాంపిటీషన్. ఇంత అక్కర్లేదు. ఎన్నో కోర్సెస్ ఉన్నాయి. ఐఎమ్ ఏ హోటల్ మేనేజ్మెంట్ గై హు గాట్ ఇన్ టు జర్నలిజం. రెండింటికి ఎంట్రన్స్ రాశాను, రెండిట్లో నాకు మంచి మార్క్స్ వచ్చినాయి. జర్నలిజం ఇన్ఫాక్ట్ ఐ స్టూడ్ సెకండ్ ఇన్ ఉస్మానియా ఎంట్రన్స్ ఎగ్జామ్, జాయిన్ కాలేదు.
ఇక్కడ హోటల్ మేనేజ్మెంట్ వచ్చింది, నాకు అది జాయిన్ కావాలని ఉండే. మా ఫాదర్ చాలా ఓపెన్ హార్టెడ్ ఉండే, ఏం కావాలంటే చేసుకో. సో ఐ వెంట జాయిన్ హోటల్ మేనేజ్మెంట్. 6 సంవత్సరాలు పనిచేశాను. దాని తర్వాత మీడియాకి వచ్చాను. ట్రూ కాలింగ్ నాది అక్కడ ఉండే మీడియాని, కానీ ఇది కూడా ఎక్స్పీరియన్స్ చేశాను నేను. అండ్ ఇప్పుడు కూడా నేను చెప్తున్నాను మహేష్, ఐ థింక్ వన్ ఆఫ్ ద బెస్ట్ లెసన్స్ నా లైఫ్లో నేర్చుకుంది హోటల్ మేనేజ్మెంట్లో 3 సంవత్సరాలు. డిసిప్లిన్, గెటింగ్ అప్ ఇన్ ద మార్నింగ్, గెటింగ్ రెడీ ఫర్ కాలేజ్. మీరు ఎవ్వరు లేరు మీ హాస్టల్, మీరే. ఆ యూనిఫామ్స్ కానీ మిగతా అన్ని, బికాస్ అప్పుడు దాకా మన పేరెంట్స్ కంట్రోల్లో ఉన్నాం, పేరెంట్స్ ప్రొటెక్ట్ చేశారు మమ్మల్ని. సడన్గా సుఖా రోటీ దాల్ తిని బతికాం మేము హాస్టల్లో. చాలా నేర్చుకున్నాం దాంట్లో. 18 గంటలు ఎట్లా పనిచేయాలని నేర్చుకున్నాం హోటల్ ఇండస్ట్రీలో. ఆన్ యువర్ ఫీట్ వితౌట్ అ బ్రేక్, నాట్ 9 hours, 18 hours, 15 hours ఎవ్రీ డే. అది నేర్చుకున్నాం. ఎప్పుడో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ఐ టోల్డ్ యూ ఆల్సో, ఐ స్టార్ట్ మై కెరియర్ అ వెయిటర్గా మొదలు పెట్టాను ఈ బంజారా హోటల్లో 1986. కానీ నో రిగ్రెట్స్, కేమ్ అప్ ప్రెటీ ఫాస్ట్, ప్రమోషన్స్ వచ్చేసింది. అండ్ 28 ఐ వాజ్ అన్ అసిస్టెంట్ మేనేజర్ ఇన్ తాజ్ బెంగళూరు గేట్వే. మీకు కావాలంటే లైఫ్లో చేయొచ్చు, కానీ ఈ ప్రొటెస్ట్లు, ఈ ధర్నాలు, ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయండి. దానికి ధర్నాలు అక్కర్లేదు. మీరు అనుకుంటారా గవర్నమెంట్ వింటారని? గవర్నమెంట్ దగ్గర ఎప్పుడు మీరు పోరాటం చేస్తే గవర్నమెంట్ దగ్గర ఓడిపోతారు మీరు. గవర్నమెంట్ లైక్ యూనో ఉండేది ప్రజల కోసం అని అంటారు కదా సార్. ఇదంతా చెప్పడానికి చాలా మంచి డైలాగ్ ఇక్కడ కూర్చొని. మీరు ఒకసారి ఆ చైర్లో వెళ్ళి కూర్చొని మీకు అర్థమవుతుంది ఎట్లా గవర్నమెంట్ నడిపించాలని. అప్పుడు మీకు అర్థమవుతుంది. విడి సతీషన్ కేరళలో వచ్చే ముందు చాలా చెప్పాడు. ఇప్పుడు అంటున్నాడు, నేను ఈ చైర్లో వచ్చి కూర్చున్న తర్వాత నాకు తెలిసింది ఎంత టెన్షన్, పినరాయి విజన్కి ఎంత ప్రాబ్లం ఉండే ఇప్పుడు నాకు అర్థమైంది. ఇట్స్ ఈజీ టు సే, సరే కరెక్టే, ఒక జరిగింది. దిస్ ఇస్ ఎ ప్యూర్లీ పొలిటికల్ థింగ్. అభిజిత్ దీప్కే అరవింద్ కేజ్రీవాల్ మనిషి, అందరికి తెలుసు. అది రాహుల్ గాంధీకి తెలుసు. ఎవరికి తెలియకపోతే ఆయనకు తెలిసిపోయింది. ఆలోచించండి, మనందరూ పప్పు అని పిలుస్తాం, కానీ ఆయనకు తెలిసిపోయింది దట్ దిస్ ఇస్ అ ప్యూర్ గేమ్ ఆఫ్ కమ్యూనిస్ట్ అండ్ అరవింద్ కేజ్రీవాల్. దానికోసం ఆయన ఆ పక్కన కూడా వెళ్ళలేదు. ఈ డింటివన్ కూడా జంతర్ మంతర్ వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ ఇంటి ముందు కూర్చొని ధర్నా చేశారు. ఇది అర్థం చేసుకోవాలి. మీరు పాలిటిక్స్ ఏ రోజు మిక్స్ చేశారో దీంట్లో, ఏ రోజు ఆ గుండాలు తీసుకొచ్చి కార్లు తగలబెట్టారో, పోలీసు వాళ్ళు కొట్టారో. పోలీసు వాళ్ళు కూడా లాఠీచార్జ్ చేస్తారండి, ఎందుకు చేయరు? మీరు వాళ్ళ మీద రాళ్ళు ఇసిరేస్తే వాళ్ళు చూసుకుంటూ ఊరుకుంటారా? మీరు బ్యారికేడ్ కొడితే వాళ్ళు చూసుకుంటూ ఊరుకుంటారా? వాళ్ళ జాబ్ అది. ఎక్సెసివ్ ఫోర్స్ ఏంటి? ఎక్సెసివ్ ఫోర్స్. మీరు బ్యారికేడ్ పుష్ చేయని ఎవరు చెప్పారు? మీరు ధర్నా చేస్తున్నారు అక్కడ, చేయండి కూర్చొని. లేదు మేము పార్లమెంట్కి వెళ్తాం. ఇట్స్ హై సెక్యూరిటీ జోన్ బాస్. ఒకసారి మన పార్లమెంట్ మీద దాడి జరిగింది, గుర్తుపెట్టుకోండి. అది ఈ గ్యాంగ్లో ఎవడో ఒకటి 2-2 తుపాకీ చేసుకుని ఏం చేస్తారు మీరు? ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. సో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఎంటైర్ ఎపిసోడ్ క్లోజ్ అవుతుంది చూడండి. యాజ్ ఐ ప్రెడిక్ట్ ఇట్ విల్ హ్యాపెన్. గవర్నమెంట్ అక్కడ చెప్తారు, ఓ నడ్డా గారు కలుస్తారన్నారు, వాళ్ళు కలుస్తారన్నారు. వాళ్ళకి తెలుసు వీళ్ళ గేమ్ ఏంటని. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంటుంది గవర్నమెంట్ దగ్గర. 100% ఫస్ట్ క్లాస్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. వీళ్ళెవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేస్తున్నారు, ఫోన్లో ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళు వాట్సాప్లో ఏం పంపించుకుంటున్నారు, ఈమెయిల్ ఏం అన్ని డీటెయిల్స్ వాళ్ళ దగ్గర ఉంటుంది గవర్నమెంట్. అక్కడ ఉన్న 20-30 వేలు అన్నారు, వీళ్ళు అంతమంది లేరు, కానీ ప్రతి మనిషి ఫోన్ నెంబర్ గవర్నమెంట్ దగ్గర ఉంటుంది. బికాస్ యూఆర్ ఇన్ అ ట్రయాంగులేషన్ ఆఫ్ టవర్స్. మీ పేరు వచ్చేస్తుంది అక్కడ. దాట్స్ ఎండ్ ఆఫ్ ద స్టోరీ. మీరేం ప్రిడిక్ట్ చేస్తున్నారు సార్? ఇప్పుడు ఇది ఎలా ఎండ్ అవ్వబోతుంది? అంతే, లాస్ట్లో బోర్ కొట్టి అందరి ఇంటికి వెళ్ళిపోతారు. అంతే, లాస్ట్లో కావాలని చెప్పి ఇంకా ప్రొవోక్ చేస్తారు పోలీసు వాళ్ళు. ఇప్పుడు చూస్తున్నారా, కొనాట్ ప్లేస్లో రాళ్ళు విసిరారు నిన్న రాత్రి అక్కడ రాళ్ళు విసిరారు మళ్ళీ. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, అది మా వాళ్ళు కాదు బీజేపీ వాళ్ళు తెచ్చుకున్నారంట. రాళ్ళు విసిరే కానీ అప్పుడు బీజేపీ వాళ్ళు అయిపోతున్నారు. అప్పుడు దాకా అందరు సీజేపీ ఉంటారు. బీతో సి అయిపోతుంది, సి నుంచి బి అయిపోతుంది. ఇప్పుడు నిహంగ్ సిక్కులు ఎందుకు ప్రొటెస్ట్ కి హెల్ప్ చేద్దామని వచ్చి వాళ్ళపైన కథలు చూసారు? వాళ్ళు ఎందుకు వచ్చారు నాకు కూడా అర్థం కాలేదు నిన్న. కానీ నేను రాత్రి జరిగిన ఘటన వాళ్ళ పొద్దున్న జరిగింది చూస్తే నాకు కూడా ఇప్పుడు ఆశ్చర్యం లేదు దాంట్లో. వాళ్ళకి ఇంకో ప్రొటెస్ట్ ఉండే వాళ్ళది. ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్, ఉత్తరాఖండ్ గవర్నమెంట్, పంజాబ్ గవర్నమెంట్ అండ్ వీటిలో గొడవ నడుస్తుంది అబౌట్ వెహికల్స్ ఎంటరింగ్ ఉత్తరాఖండ్ అండ్ హిమాచల్ ప్రదేశ్ ఆల్సో. హిమాచల్ ప్రదేశ్లో మెయిన్ గొడవ ఉందన్నమాట. సో అక్కడ ఈ నిహంగులు కొంత గొడవ చేశారు, వాళ్ళ లీడర్ని కొంతమంది అరెస్ట్ చేశారని చెప్పి అక్కడ గొడవ అండి. వీళ్ళు ఢిల్లీకి ఎందుకు వచ్చారో ఎవరికి అర్థం కాదు. వీళ్ళేంటంటే ఎప్పుడు స్పోర్ట్స్ తీసుకుని తిరుగుతారు వీళ్ళు, అస్ ఇట్ ఇస్ దేర్ లైసెన్స్. వాళ్ళు అక్కడ వెళ్ళారు, ఫస్ట్ డే వాళ్ళు కూడా పోలీసు వాళ్ళతో ఫుల్ ఘర్షణ చేశారు, సోడ తీసుకు చూపించారు ఇట్లా అని. నెక్స్ట్ డే నిన్న రాత్రి పోరోలు వాని కొట్టారు. వాళ్ళు ఏడుచుకుంటే పోలీసు వాళ్ళ దగ్గర వెళ్ళిండు. ఆ వీడియో ఉంది ఇప్పుడు. మమ్మల్ని ఈ పోరోలు కొట్టారని చెప్తే పోలీసులు అడిగిన మీద సోడు ఉంది కదా ఏం చేశారని. వాళ్ళకి తెలుసు సోడు వాడితే ఏమవుతుందని, అప్పుడు తెలిసిపోతుంది. సో వాళ్ళు చేయలేదు, వేసుకుంటూ కూర్చున్నారు. అంటే మా పోరోలు నేను చెప్పాను రాయలు కొట్టద్దు పోలీసు వాళ్ళు, మమ్మల్ని కొట్టారు సార్ అంటున్నారు వాడు పోలీసు వాళ్ళ దగ్గర. ఎనీవే, సో దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. అందరికి ఇదే ఉంటుంది. అక్కడ ఎవరు వెళ్తున్నారు సపోర్ట్ చేయడానికి? సల్మాన్ ఖాన్ స్టేట్మెంట్ ఇచ్చారు, ఆమిర్ ఖాన్ స్టేట్మెంట్ ఇచ్చారు, నసిరుద్దీన్ షా స్టేట్మెంట్ ఇచ్చారు, మా మలయాళం ఫిల్మ్ నుంచి అగైన్ టొవినో థామస్, మోహన్ లాల్ కూతురు, ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. దీస్ ఆర్ ఆల్ క్రీచర్స్. ఎక్కడ క్రైసిస్ ఉంటే అక్కడ వీళ్ళు కనిపిస్తారు. మీకు గుర్తుంటుంది ఢిల్లీ రైట్స్ కన్నా ముందు దీపికా పడుకోని రోల్ మీకు గుర్తుంటుంది. అప్పుడు ఆమె సినిమా రిలీజ్ అవుతుంది, ఆ టైంలో ఆమె వచ్చి పెద్ద సీన్ క్రియేట్ చేసింది అక్కడ. తర్వాత ఆమెకి అర్థమైంది దాని ఇంపాక్ట్ ఏంటనేది.
ఆఫ్టర్ దాట్ వెన్ మెనీ పీపుల్ స్టాండింగ్ నెక్స్ట్ టు హర్ వర్ కాట్ ఇన్ ద రైట్స్, అప్పుడు ఆమె మీద కూడా కేసు ఉండాలి. ఎనీవే, ఈ సెలబ్రిటీస్ ఇంతే, వీళ్ళకి ఎక్కడ పబ్లిసిటీ దొరుకుతుందో అక్కడ వెళ్తారు వీళ్ళు. షేమ్లెస్ యాక్చువల్. ఓకే, వాళ్ళకి దాని కాన్సిక్వెన్సెస్ తెలియదు. ఈ పిల్లల లైఫ్తో ఆడుకుంటున్నారని వాళ్ళకి తెలియదు. పిల్లలకు జెన్యున్ కన్సర్న్ ఉంటే వాళ్ళు డైరెక్ట్లీ వెళ్ళి మాట్లాడుకుంటారు. జేపీ నడ్డా గారు నిన్న పిలిపించారంటే మేము రావు, మా దగ్గరికి రమ్మని చెప్పండి. ఎందుకు వస్తారండి? యా ద గవర్నమెంట్ బాస్. మీ ముందు డ్రామా చేస్తారు గవర్నమెంట్ కావాలంటే, మేము పిల్లలతో ఉన్నాం మాట్లాడతారు. ఇన్సైడెడ్ గవర్నమెంట్ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దీని ఎవరు ఫండ్ చేస్తున్నారు, దీని ఎవరు డబ్బులు ఖర్చు చేస్తున్నారు, ఈ ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుంది, వీళ్ళకి ఫండింగ్ ఎవరు ఇస్తున్నారు. పన్ను యూఎస్లో కూర్చొని అంటున్నాడు మేము 10 లక్షల కోట్లు ఇస్తాము. ఇమాజిన్. అండ్ ఈ సేస్ దాట్ ఫర్ దట్ దీప్కే అష్యూర్డ్ దట్ భారతదేశాన్ని 100 ముక్కలు చేస్తామని అష్యూర్ ఇచ్చింది నాకు. 10 లక్షల కోట్లు. ఈజ్ బ్లఫింగ్ బాస్, ఈజ్ బ్లఫింగ్. ఆడు లేని పని అన్ని అక్కడ కూర్చొని చెప్తూ ఉంటాడు. నేను అభిజిత్ దీప్కేతో మాట్లాడాను, వీ హ్యాడ్ అ జూమ్ కాల్ అండ్ ఈ అగ్రీడ్ దట్ హీ విల్ మేక్ ఇండియా ఇంటూ 1000 pieces. అభిజిత్ దీప్కే ఇప్పుడు ఉంటాడు, అవి తీసి ఎన్ఎస్ఏ కింద వేసేస్తాడు అని కథ. ఇక నెక్స్ట్ 5 సంవత్సరాలు బయటికి రాడు, ఉమర్ ఖాలిద్ లాగా. అది జరుగుతుంది. ఎండ్ ఆఫ్ ఇట్ జస్ట్ వాచ్, దిస్ ఇస్ వాట్ విల్ హ్యాపెన్. మనందరు శంభు బార్డర్ దగ్గర ఫార్మర్స్ ప్రొటెస్ట్ జరిగినప్పుడు ఏం చెప్పాం? బీజేపీ హర్యానాలో ఓడిపోతారు, మోదీ అస్సలు 10 సీట్లు కూడా రావన్నారు. ఎందుకంటే హాఫ్ ద ఫార్మర్స్ హర్యానా నుంచి ఉండే. తర్వాత ఏం జరిగింది? హర్యానాలో బీజేపీ ఎలక్షన్ గెలిచారు. వెస్ట్ బెంగాల్కి వచ్చినప్పుడు అందరు జెన్జీ అందరూ మోదీ గారు వ్యతిరేకంగా ఉన్నారు. 200 సీట్లు వచ్చినాయి బీజేపీకి, 208 టు బి ఎగ్జాక్ట్. మీరు పొలిటిక్స్ ఆడాలంటే పొలిటిక్స్ ఆడండి, పిల్లల కెరియర్తో ఆడకండి. మోదీ కనెక్ట్స్ విత్ జెన్జీ బెటర్ దెన్ రాహుల్ గాంధీ. చాలా మంచిగా కనెక్ట్ అవుతారు. ఆయన కనెక్ట్ అవ్వని లెవెల్ ఉంది. ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ చేయక్కర్లేదు. హీ నోస్ ఇస్ హౌ టు కమ్యూనికేట్. సరే, వాళ్ళ స్ట్రాటజీ ఉంటుంది వాళ్ళ దగ్గర. కానీ డెఫినెట్లీ ఇది ఒక లైఫ్ ఉంటుంది దీనికి. కొన్ని రోజుల తర్వాత బోరు కొట్టి ఎవరు రాకపోతే ఈ పార్లమెంట్స్, ఇప్పుడు పార్లమెంట్ నడుస్తుందని ఈ గొడవ అంతా. రేపు ఈ పార్లమెంట్ అయిపోయింది అనుకోండి నెక్స్ట్ మంత్, మీ దగ్గర దీనికన్నా ముందు చూసాం, పార్లమెంట్ సెషన్ కన్నా ముందు 20-30 మంది ఉండే అక్కడ. ఈ పోరోలు కూడా ఎక్కడి నుంచి వస్తున్నారు? కేరళ నుంచి. ఓపెన్ అడ్వర్టైజ్మెంట్, ఎవరికెవరికి ఢిల్లీకి వెళ్ళాలి చెప్పండి, మేము టికెట్ బుక్ చేస్తాం మీకు. తెలంగాణలో చూసాం, ఆల్ ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్ టు రీచ్. ఎవరు టికెట్ ఖర్చు పెడుతున్నారు, ఎవరు డబ్బులు పెడుతున్నారు, ఎవరు తెలంగాణ భవన్లో ఉంటున్నారు? ఆల్ ఫర్ అ పార్టీ సేక్, నాట్ ఫర్ గవర్నమెంట్ వర్క్. ఇది మనం అర్థం చేసుకోవాలి. మీరు ఇక్కడ పిల్లల్ని కొడుతున్నారు, కేరళలో లాఠీ చార్జ్ చేస్తున్నారు, సేమ్ ప్రొటెస్ట్ గురించి చేస్తున్నప్పుడు ఢిల్లీకి వెళ్ళి ప్రొటెస్ట్ చేస్తున్నారు, పిల్లల్ని కొడుతున్నారు బీజేపీ అని చెప్పి. మీరేం చేశారండి అప్పుడు? తెలంగాణలో ఫైరింగ్ జరగలేదా? ఉస్మానియాలో ఎంతమంది పిల్లలు చనిపోయారండి తెలంగాణ ఎడ్యుకేషన్ కోసం? నేను చదువుకుంటున్నప్పుడు 300 చనిపోయారు ఆ టైంలో. తర్వాత సెకండ్ టైం కేసీఆర్ గారి టైంలో, అప్పుడు ఎడ్యుకేషన్ నడుస్తున్నప్పుడు కేసీఆర్ గారు చేయించినప్పుడు 1000 మంది దాకా చనిపోయారు. అప్పుడు ఏం చేశారండి మీరు? ఎంతమంది రాజీనామా చేశారు కాంగ్రెస్ వైపు నుంచి? కిరణ్ కుమార్ రెడ్డి ఉండేగాడు అప్పుడు ముఖ్యమంత్రిగా. ఎంతమంది రాజీనామా చేశారండి? పిల్లల్ని కొట్టారు, పబ్లిక్ మీటింగ్లో వచ్చి డిస్టర్బ్ చేశారని చెప్పేసి. వాళ్ళకి ఎంతమంది ముఖ్యమంత్రులు, ఎంతమంది మంత్రులు రాజీనామా చేశారు అప్పుడు? ఇప్పుడే గుర్తొచ్చారా మీకు పిల్లలు? బికాజ్ ఇట్స్ బీజేపీ ప్రాబ్లం. బీజేపీ వాళ్ళ ప్రాబ్లం వాళ్ళు షార్ట్అవుట్ చేసుకుంటారండి. వాళ్ళు దీనికన్నా పెద్ద కిలాడీలు చూసారు వాళ్ళు. దిస్ ఇస్ నథింగ్. కావాలంటే అభిషేక్ దిక్కని ఒక రోజు నుంచి గాయబ్ చేయొచ్చు వాళ్ళు, చేయరు వాళ్ళు ముందు ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేయొచ్చు అని. బికాజ్ హీ వాస్ థ్రోన్ అవుట్ ఆఫ్ బాస్టన్ యూనివర్సిటీ. ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేయొచ్చు, ఇల్లీగల్ ఎంట్రీ అని చెప్పి. చేయలేదు. పోనీయండి, అనుకున్నాడు అరెస్ట్ చేస్తారని, చేయలేదు. ఢిల్లీ పోలీస్ దగ్గర వెళ్ళాడు, పర్మిషన్ ఇవ్వడం కూడా వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు. మళ్ళీ ఇప్పుడు ఈ డజంట్ నో వాట్ టు డూ నౌ. ఈజ్ కాట్ బికాస్ అరవింద్ కేజ్రీవాల్ మంచి ఆయన, అండ్ ఎవ్రీబడి నోస్ దట్ ఈయన అరవింద్. దట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్, ఆ రోజు రాహుల్ గాంధీ వెళ్ళి ధర్నా చేయగానే సంజయ్ సింగ్ వాళ్ళ ఆమ్ ఆద్మీ పార్టీ లీడర్ ఆయన ట్వీట్ చేసిండు, రాహుల్ గాంధీ దేశద్రోహి, రాహుల్ గాంధీ కావాలని చెప్పి ఆపోజిషన్ని డివైడ్ చేస్తున్నాడు అది అని చెప్పి. దానిపైన కాంగ్రెస్ వాళ్ళు వచ్చి బీవై శ్రీనివాస్ యూత్ కాంగ్రెస్, ఈ ట్వీట్ ఎవరు రాశారు? రాఘవ్ చద్దా రాశారా, అమిత్ మాల్వియా రాశారా అని చెప్పి వాని మీద పడ్డారు. ఇప్పుడు వాళ్ళే కొట్టుకుంటున్నారు. మంచిది, అమిత్ షా కూర్చొని తమాషా చూస్తూనే ఉంటాడు అప్పుడు. సో లెట్ మీ జస్ట్ బీ క్లియర్, లీకేజ్ ఎస్, మోదీజీ హస్ అష్యూర్డ్ ఇన్ని రోజుల్లో కేసు అయిపోతుంది, రిజిస్టర్ అవుతుంది, ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వేసాం, లెట్ దట్ హ్యాపెన్. దానికి సుప్రీంకోర్టు నిన్న అన్నారు, వీళ్ళు వెళ్ళి మీరు వీడియోలు చూడాలి సార్, చాలా మంది కొడుతున్నారు. సో సమ్ అడ్వకేట్ ఆస్క్డ్ అదర్ గై, పోలీసు వాళ్ళు కొట్టిన వీడియో కూడా ఉందంటే, అది లేదు, అది మాకు దొరకలేదు అంట, ఓన్లీ పిల్లలు కొట్టే వీడియోలు ఉన్నాయంట. సో చీఫ్ జస్టిస్ సెడ్ ఐఎమ్ నాట్ బాదర్డ్, ఐ డోంట్ వాంట్ టు వాచ్ ఆల్ దిస్ అని చెప్పి. మీరు పొలిటిక్స్ ఆడుకోవాలంటే బయట వెళ్ళి ఆడుకోండి, ఇక్కడ కాదు, కోర్టులో కాదు. దట్ ఇస్ ద ఆన్సర్. అండ్ ఐఎమ్ టెలింగ్ యూ మహేష్, మనం కలవంటే 15 రోజుల తర్వాత కలుద్దాం. పార్లమెంట్ సెషన్ అయినాక ఈ స్టోరీ అక్కడే ఎండ్ అయిపోతుంది. సో ఎగ్జాక్ట్లీ లెట్ మీ బీ, ఇఫ్ ఐమ్ ప్రూవన్ రాంగ్, I'll be more than happy to be proven wrong. But I think I'll be right. Start News
లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.